అంటే ఇక్కడితో అంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మార్పులు చేర్పులు కూడా ఉండే అవకాశం ఉందనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగుతుంది. అది ఎంతవరకు సాధ్యం అసాధ్యం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, అధిష్టానం చేతిలో ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం మిగతా 3 ఖాళీలే ఉన్నాయి. 3 ఖాళీల కోసం పోటీ తీవ్రంగా ఉంది. అసంతృప్తులు చాలా బాహాటంగానే మాట్లాడుతూ ఉన్నారు. మనం చూస్తాం, రాజగోపాల్ రెడ్డి గతంలోనే మాట్లాడారు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డిని అసంతృప్తితో ఉంటే నాయకులు ఇంటికి వెళ్ళి పరామర్శించి ఆయనను కాస్త బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొద్దిమంది నాయకులతో టచ్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలామంది ఇంకా పోటీ ఉంది. ఆ తర్వాత ఆల్రెడీ ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి బీసీలలో వాకిటి శ్రీహరికి అవకాశం దక్కింది. కాబట్టి యాదవ కుర్మ సామాజిక వర్గం నుంచి అవకాశం దక్కని నాయకులు వాళ్ళు పోటీ పడుతూ ఉన్నారు. దానికి రీజన్ ఏంటంటే మాదిగా ఎమ్మెల్యేలు ఒక్క తాటిపైకి రావడము, యూనిటీ వినిపించడము, అధిష్టానాన్ని పదే పదే ప్రెజరైజ్ చేయడము, వారికి ఒక అవకాశం దక్కడం మంత్రివర్గంలో. సేమ్ అలాగే యాదవ కుర్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ప్రెజర్ చేయాలనేటువంటి డిమాండ్ తెరపైకి వస్తుంది. దాంట్లో భాగంగా బీర్ల ఐలయ్య పేరు తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ అటు రేవంత్ రెడ్డికి కొంత విభేదించేటువంటి వ్యక్తులుగా రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు పైన చర్చ జరుగుతుంది. వీళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఒక సామాన్యమైన ఎమ్మెల్యేగానే ఉండిపోయే అవకాశం ఉందా? వీరు చాలా సీనియర్. రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రివర్గంలోకి చోటు వస్తోంది. హోంమంత్రిని అవుతానటువంటి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రేమ్ సాగర్ రావు కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి తనను కాకుంటే ఇంకెవరికి ఇస్తారు ఒక ఆశాభావంతో, ఒక ధైర్యంతో ఉన్నారు. ఇద్దరు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అవకాశం దక్కలేదు. ఆ జిల్లాలో నుంచి కూడా మంత్రివర్గం పూర్తయింది. నెక్స్ట్ తదుపరి వస్తుందా అనేటువంటి ఆశలో కూడా 90% పెద్ద ఎత్తున కొంత వాళ్ళకి నెగిటివ్గానే వైబ్స్ వస్తున్నాయి, నెగిటివ్గానే పవనాలు వీస్తున్నాయి. సో ప్రజెంట్ ఈ ఇద్దరి మధ్య ఎటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది? ఈ ఇద్దరి కోసం ఈ ఇద్దరి యొక్క యాక్షన్ ప్లాన్ ఏముండే అవకాశం ఉంది? కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా ఈక్వేషన్ చేంజ్ ఉంది. ఆల్రెడీ ఉన్న ఇద్దరు మంత్రులు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాక మరొకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత సోదరుడే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావడం కాస్త ఈక్వేషన్ ఇబ్బంది అవుతా ఉంది. గతంలో హామీ ఇచ్చినప్పటికీ హామీ నెరవేర్చుకోవడం పైన అధిష్టానం దృష్టి పెట్టాలనేటువంటి డిమాండ్ని రాజగోపాల్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఉత్త ఎమ్మెల్యే కోసం నేను వచ్చేవాడిని కాదు, మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తానంటేనే వచ్చాను అనేటువంటి రాజగోపాల్ రెడ్డి ఒక బహిరంగ సభలో ఓపెన్గా మాట్లాడారు. మీడియా ముందు కూడా అనేక సార్లు మాట్లాడారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వ్యక్తిగత కార్యక్రమాలను పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన మార్నింగ్ వాక్ పేరిట మునుగోడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలను కలుస్తూ ఉన్నారు. సమస్యలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా సో ఆయన యాక్టివిటీ పెంచుతున్నారు వ్యక్తిగతంగా. మరి ఏ రకంగా ఆయనను మంత్రివర్గంలో అవకాశం కోసం అధిష్టానం ప్లేస్మెంట్ చేస్తుంది చూడాలి. ఇక సుదర్శన్ రెడ్డి కూడా నిజామాబాద్ నుంచి ఆయన పేరు దాదాపు ఖరారు అనేటువంటి చర్చ కొనసాగింది. సుదర్శన్ రెడ్డి ఇప్పుడు బయట ఓపెన్గా మాట్లాడినప్పటికీ ఆయనకు అవకాశం దక్కుతుందనే చర్చ మాత్రమే జరిగింది. ఆయన పేరు లేకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి కొనసాగుతోంది. లేదు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఈక్వేషన్ మారిస్తే మాత్రం చీఫ్ పదవి మరొకరికి కట్టబెట్టి బీర్లయ్యలను మంత్రి పదవిలోకి తీసుకుంటే కుర్మ యాదవ సామాజిక వర్గాలకు న్యాయం చేసినట్టు ఉంటుంది, అదే జిల్లా నుంచి ఒక బీసీకి ఇచ్చినట్టు ఉంటుంది అనే ఈక్వేషన్ పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూడాలి మరి ఎలాంటి చేంజెస్ ఉంటాయో. కొన్ని తీసివేత కార్యక్రమాలు కూడా ఉంటాయనేటువంటి చర్చ గత కొంతకాలంగా నడుస్తూ ఉంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద అసంతృప్త నేతలు రాజీనామాలకు తెరలేపే అవకాశం కనబడుతోంది. అలా చాలా కీలకంగా సుదర్శన్ రెడ్డి ఇప్పటికే తన అనుచరులతో మాట్లాడినట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరికి చోటు కల్పించకపోగా దాదాపుగా సుదర్శన్ రెడ్డి పేరు ఖరారైనప్పటికీ ఈసారి మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసే లిస్టులో సుదర్శన్ రెడ్డి పేరు లేకపోవడంతో ఆయన రాజీనామా చేస్తున్నటువంటి ఒక బాధని, ఆవేదనని అనుచరులతో పంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వెంటనే హుటాహుటా మీనాక్షి నటరాజన్ అక్కడికి చేరిపోయారు. తన నివాసానికి చేరుకున్నారు. సుదర్శన్ రెడ్డితో బుజ్జగించే పనిలో ఉన్నారు. మరోవైపుగా మహేష్ కుమార్ గౌడ్ కూడా మీనాక్షి నటరాజన్తో కలిసి సుదర్శన్ రెడ్డి బుజ్జగిస్తున్నారు. ఇక మరోవైపు రాజగోపాల్ రెడ్డి కూడా ఏకంగా హోంమంత్రి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హోంమంత్రి పదవి రాబోతోంది, హోంమంత్రి పదవి వరిస్తున్నటువంటి ఒక ఆశాభావంతో ఉన్నారు ఆయన. కానీ ఆయనకి మంత్రివర్గంలో చోటు లభించలేదు. ప్రేమ్ సాగర్ రావు అయితే నాకంటే ఆదిలాబాద్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఎవరున్నారు, నాకే వస్తున్నటువంటి ఒక ధైర్యం, ఒక ఆశాభావం అయితే ఆయనలో ఉండేది. కానీ వివేక్ ఇక్కడ ఇవ్వడంతో ప్రేమ్ సాగర్ రావును కూడా పక్కన పెట్టేసినట్టు. ఇప్పుడు మిగిలిన కేవలం 3 స్థానాలు మాత్రమే. 3 స్థానాల్లో 3 జిల్లాలు ఉన్నాయి. నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాలో ఒకరు మైనార్టీ కూడా కేటాయించాల్సి ఉంది. ఇక రంగారెడ్డి విషయానికి వస్తే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు పోటీ పడుతున్నారు. హైదరాబాద్లో మైనార్టీకి సంబంధించి ఇంకెవరైనా తెలియాల్సి ఉంది. ఇక విజయ్ శాంతి కూడా చాలా తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు.
తనకి మంత్రి పదవిలో చోటు కల్పిస్తామనేటువంటి ఒక ఆశతోనే ఎమ్మెల్సీగా తీసుకున్నారు, ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. చివరి నిమిషంలో తనకి పేరు ప్రస్తావన రాకుండా ఏకంగా హోంమంత్రి వస్తుందని ఆశ్రమం వ్యక్తం చేసినప్పటికీ తన పేరే ప్రస్తావించకపోవడం, తన పేరే తెర మీదకి రాకపోవడం పైన తీవ్రమైన అసంతృప్తిలో తెలుస్తోంది. ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి యొక్క రియాక్షన్ ఏంటి అనేది చాలా ఉత్కంఠ రేపుతోంది. సో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్రకటించినటువంటి ఈ మంత్రివర్గ పేర్లు లిస్టు మిమ్మల్ని సంతృప్తిపరిచిందా? సామాజిక వర్గాల వారిగా అందరికీ సమన్యాయం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.